ఈ లైఫ్లో ఏదైనా ఒక డ్రీమ్స్ ఉంటాయి. బట్టలు కొనుక్కోవాలన్నా ఏది కొనుక్కోవాలన్నా మనకి డ్రీమ్స్ ఉంటాయి. కొన్ని డ్రీమ్స్, ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే మనం ఏదో జాబ్ చేస్తాం. సో ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, వెళ్ళడం, మన బ్రో మార్కెటింగ్ చేస్తుండు, సో నేనేదో ఏదో ఒకటి చేసుకుంటాను. నేను ఫారెన్ వెళ్ళేది వచ్చిన అట్లా ఏదో ఒకటి చేసుకుంటాం. సో మనం ఇక్కడనే ఉండి మనం ఏంటంటే టైం ఫ్రీడమ్, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కానికి ఒక సొల్యూషన్ ఉంది. ఏంటంటే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ టైం ఫ్రీడమ్ కావాలి మనకి ఎవరు మనం పోతాం 10,000 ఉంటుంది, 10,000 జీతం ఉంటుంది, ఒక బాస్ ఉంటాడు, మనం తప్పు చేసిన తీసి పడేస్తాం మనం. సో అట్లా లేకుండా మనకి టైం ఫ్రీడమ్ ఉండాలి, జాబ్ ఫ్రీడమ్ ఉండాలి, పైసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా, నో ఇన్వెస్ట్మెంట్ నో రిస్క్, అదేది ఉంటుంది మనకి. ఇప్పుడు మన దగ్గర షాప్ నడుస్తుంది అనుకో, 5 లక్షలు తీసుకురారా అంటే మనం తీసుకొచ్చి పెడతాం. కానీ దాని గలీజ్ ఐటమ్ ఉన్నా సరే మనం ప్రమోట్ చేస్తాం దాన్ని పబ్లిక్కి, ఎందుకంటే మనకి ఇన్కమ్ కావాలి. సపోజ్ ఇది బంద్ చేసుకున్నాం, ఇప్పుడు ఆ షాప్ బంద్ చేసుకున్నాం, టూర్కి వెళ్ళినాం, ఇన్కమ్ ఇట్లా ఆగిపోతుంది, ఇన్కమ్ ఉండదు. సో అట్లా మనకి అన్ని విధాలుగా సెట్ అయ్యేది మన ఒక కంపెనీ ఉంది. డైరెక్ట్ ఏం లేదు, మనం ఒకటే మన ఇంట్లో ఎట్లయినా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం, ఒక 4,000 అయింది, అందరూ 4,000 అయింది. 4,000 అయినప్పుడు ఏంటంటే మనకి ఈ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేస్తాం. మనం పేరు చెప్పొద్దు, మనం ఏంటంటే మనకు పేరు అవసరం లేదు. మనకి జనరల్ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇవి, మన కంపెనీ ప్రొడక్ట్స్ ఏంటంటే ఇవి. ఏంటంటే మనము నార్మల్గా ఇప్పుడు షాప్ పక్కన పోయి ఈ ప్రోడక్ట్ పెడితే నువ్వు ఇదే ప్రోడక్ట్ కొంటావు, ఇది ఎందుకు కొంటావు, నీకు తెలియదు కాబట్టి, మంచిదైనా సరే ఇదే కొంటావు. సో ఇక్కడ మన కంపెనీ ఏమంటుందంటే నేను 100% జెన్యూన్ ఇస్తాను, నా ప్రోడక్ట్ 100% జెన్యూన్ ఇస్తాను. నువ్వు తీసుకున్నావు 30% ఇంత యూజ్ చేసినావు షాంపూ, నీకు నచ్చలేదు, రిటర్న్ ఇచ్చేయి, నేను నీ ప్రోడక్ట్ నీ పైసలు ఇచ్చేస్తాను నేను. అదే వీడు ఉన్నాడు 30% యూజ్ చేసినావు, ఇంత యూజ్ చేసినావు, పోయి రిటర్న్ ఇస్తూ ఉంటాడు. ఓపెన్ చేసిన కిరాణా షాప్ అనేది తీసుకోడు, ఆడు గాలిపోతాను ఇవ్వడు. సో నేనేమంటున్నా అంటే 100% ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇస్తుంది ఈ కంపెనీ. సో ఇంకోటి ఏం బెనిఫిట్స్ ఇస్తుందా అంటే, నీకు సపోజ్ నీకు ఐడి లేదు, ఇప్పుడు నాకు ఐడి ఉంది, నేను పోయినా స్టోర్కి వెళ్ళినా, సో నాకు ప్రోడక్ట్ నచ్చింది, నేను స్టోర్కి వెళ్ళినా, సో నాకు ఐడి ఉంది కాబట్టి నాకు 300 ఉన్న ప్రోడక్ట్ ప్రోడక్ట్ 300 అనుకో ప్రోడక్ట్, సో నాకు 300 ఉంది కాబట్టి నాకు 268 రూపీస్ పడుతుంది, 264 రూపీస్ పడుతుంది, 20% డిస్కౌంట్ కాబట్టి. సో నువ్వు వెళ్ళావు అనుకో, దీనికి ఎంత పడుతుంది, 300కి ఇస్తుంది ఎంఆర్పి, నీకు ఐడి లేదు కాబట్టి. సో నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా ఉంటాయి. ఇంకా నేను కూడా చేసిన 4,500 పే చేయాలి, నువ్వు ఇంకోళ్ళని తీసుకురా, వాళ్ళు చేయాలి, అవన్నీ ఉంటాయి, నేను చేసిన నేను. సో నేను ఏంటంటే మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఖరాబ్ అయిపోతుంది, మంచి కంపెనీ కూడా గలీజ్ అయిపోతుంది, అవి పని గలీజ్ అయిపోతుంది. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి హాస్పిటల్ కూడా గలీజ్ అయిపోతున్నాయి. ఎందుకు ఆ చీప్ పైసలు వసూలు చేస్తున్నాడు. సో నేనేమంటున్నా అంటే, నీకు కంపెనీ ఐడి క్రియేట్ చేసుకోవడానికి మన దగ్గర ₹1 తీసుకోడు, సింగిల్ 1 penny కూడా తీసుకోడు. ఏంటంటే నీకు ఆధార్ కార్డ్ తోటి నీకు ఐడి ఒకటి అవుతుంది. నీకు ఐడి తోటి అయితే బెనిఫిట్ వచ్చింది కదా, ఎంఆర్పి కంటే తక్కువ రేట్ వచ్చింది కదా, 20% డిస్కౌంట్ వచ్చింది. సో నీకు కంపెనీ ఏమంటుందంటే, నీకు బయట షాప్లో కొనే ప్రొడక్ట్స్ మా దగ్గర కొన్నామంటే నీకు బెనిఫిట్స్ ఇస్తా, కొన్నందుకే బెనిఫిట్స్ ఇస్తా. సో ఎట్లా అంటే 10 to 20% డిస్కౌంట్ ఇస్తా ఉంటుంది, ఇన్ కేస్ 5% క్యాష్ బ్యాక్ ఇస్తా ఉంటుంది నువ్వు ఉన్న సామాన్. ఇంకా సిఎన్జి ప్రొడక్ట్ అనమాట. ఇప్పుడు నువ్వు సపోజ్ 3,000 ప్రొడక్ట్ ఉన్నాయి అనుకో, 3,500 ప్రొడక్ట్ నువ్వు 4 months కొన్నావు, 4 months కొన్నాక 5th month ఏమేస్తుంది అంటే 2,500 ప్రొడక్ట్ కంపెనీ ఫ్రీ ఇస్తుంది నీకు. నువ్వు పైసలు కట్టకపోయినా సరే కంపెనీ ఫ్రీ ఇస్తుంది, నీకు ప్రొడక్ట్స్ ఫ్రీ ఇస్తుంది. ఏదైనా ప్రొడక్ట్స్ నువ్వు ఇష్టమైనా తీసుకో, 2,500 దాకా ఫ్రీ ఇస్తుంది. సో అదే మనం కిరాణా షాప్లో కొనుక్కుంటాం, మనం 4,000 కొంటాం, 10,000 కొంటాం, ప్రతి నెల కొంటాం, సంవత్సరం నుంచి కొంటున్నాం ఇప్పటిదాకా. ఒక్క ప్రొడక్ట్ అన్న వాడు ₹1 తగ్గించడానికి తగ్గిస్తాడు, అసలు తగ్గియాడు, వాడు పెంచుతాడు ఇంకా.